నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈ రోజు జున్నుతో మీ ముందుకు వచ్చేసానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తను చేస్తున్నారు, మనకు కూడా పనికొస్తుందని షూట్ చేశాను. మరి చూసేద్దామా? దీనికోసం తను ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకున్నారండి. అదే గ్లాస్ మెజర్మెంట్తో నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నారు. దాంట్లోనే 1/2 కప్పు బెల్లం, 1/4 కప్పు షుగర్ యాడ్ చేశారండి. ఇవి రెండు బాగా కరిగినంత వరకు బాగా కలుపుకున్నారండి 5 to 10 మినిట్స్. ఇది కరిగిన తర్వాత ఒకసారి మళ్ళీ వడకట్టుకున్నారు, ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుందని. సో ఇలా వడకట్టిన మిశ్రమంలో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం సొంటి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నారు. సొంటి అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. సో ఈ గిన్నె పట్టేలాగా ఒక పెద్ద గిన్నెలో కొంచెం వాటర్ పోసి స్టాండ్ పెట్టి మనం ముందుగా కలుపుకున్న పాలను అందులో పెట్టి వాటి మీద కూడా మూత పెట్టాలండి. పెట్టి కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టనక్కర్లేదు, 15 to 20 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. సో ఇలా విజిల్ పెట్టకుండానే మనం 15 to 20 మినిట్స్ ఉడికించాము స్టీమ్లోనే. సో ఒకసారి చెక్ చేసి చూసారండి, ఆపే ముందర కొంచెం తడిగా ఉందన్నారు. సో మరొక 5 మినిట్స్ ఎక్స్టెండ్ చేశారండి. 5 మినిట్స్ తర్వాత మనకి వేడివేడి జున్ను రెడీ అయిపోయింది. కొంతమంది ఇలా వేడిగానే ఒక పావుగంట ఆగి తినేస్తారు. అలా కాకుండా ఫ్రీజర్లో కూడా పెట్టుకొని మనం కొంచెం సేపు ఉంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీగా ఉంది కదా, చాలా టేస్టీ రెసిపీ అండి. వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడో తినడానికి చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా. కాకపోతే ఇక్కడ చిన్న చిట్కా అండి, నార్మల్గా ఫస్ట్ డే జున్ను పాలు అయితే మనం 3 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ మిల్క్ మిక్స్ చేయాలి. లేదు సెకండ్ డే క్రాస్ అయితే ఒక గ్లాస్కి 1 గ్లాస్ మిల్క్ సరిపోతుందండి. ఈ చిట్కా మీరు గుర్తుపెట్టుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. నచ్చింది కదా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.